హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జే ఆర్ట్స్ కాలేజ్ పీడీని. ఇంకా ఈరోజు అయితే డే 3 అండి. ఈరోజు చెన్నై నుంచి అయితే మంగళూరు అయితే వచ్చేసాం. సో మంగళూరు రాగానే ముందు స్టేషన్లో అయితే దిగాం. ఏంటి ఎలాగెళ్ళాలి ఏంటి అనేది మేము అందరం ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నాం. ఇంకా ఎవరి సామాన్లు అయితే వాళ్ళు మోసుకోవడం సరిపోతుందని, మాకు లగేజ్ ఎక్కువ ఉంటుందండి. సో చాలా అంటే చాలా కష్టపడతాం. ఇంకా మా ఫ్లాష్ మ్యాన్ అయితే సూపర్ అండి. ఇంకా మాతో వచ్చిన మా కోచ్ కానీ మా స్టూడెంట్స్ అందరం కూడా ఇంకా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఏదో రకంగా వెళ్ళాం. ఇంకా బస్సు అయితే రెడీగానే ఉంది. బస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికి బస్సు వెంటనే ఎక్కేసాం. లాస్ట్ టైం కూడా ఇదే యూనివర్సిటీకి అయితే వచ్చాను, క్రాస్ కంట్రీకి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల నాకైతే కొంచెం ఒక ఐడియా ఉంది. ఇంకా ఘాటీ రోడ్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. అయ్యో బాబా, నాకైతే బస్సు కానీ కారు కానీ అస్సలు పడదు. ఇంకా ఏదో రకంగా ఎక్కాను కానీ బస్సు బాగానే సపోర్టింగ్గా తీసుకెళ్ళాడు. సూపర్ అంటే సూపర్గా తీసుకెళ్ళాడు. కడుపులో తిప్పుదాం అనుకున్నాం కానీ మామూలుగా ప్రశాంతంగానే ఉంది. ఇంకా ఘాటీ రోడ్లో కొడుతున్నాడు. అబ్బాబ్బాబ్బా ఏం కొడుతున్నాడండి, అటు ఇటు కాకుండా. ఇంకా సిటీని దాటుకుంటూ నెమ్మదిగా ఎక్కడో ఊరి చివరి ఉంటుందండి కొండ మీద కాలేజ్. ఇది ఆల్వాస్ యూనివర్సిటీ అండి. ఇది ఒక ప్రపంచం అండి. సాహో సినిమాలో ఎలాగైతే చూసాడో ఇలాగే ఇక్కడ సేమ్ అలానే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్కి అందరూ రెడీగా కూర్చున్నారు. రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అవగొట్టుకున్నాం. ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. మాకు రూమ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా టిఫిన్కి భోజనానికి తిరగాలంటే పైకి కింద ఇదిగోండి కొండలా ఉంటుంది. కొండని ఎక్కాలి దిగాలి అంటే తినదంతా జరిగిపోతే ఇంకా మా వాళ్ళు అయితే తినడం స్టార్ట్ చేశారు. క్యాంటీన్కి వెళ్ళాం. ఇంట్లో అన్నం మిగిలిపోతే మనం కర్డ్ రైస్ చేస్తుంది, ఇది ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటాం కదా, అలాగే పెట్టారు. సో 140 రూపాయలు ఎంతో తీసుకున్నాడు, బాగానే ఉంది. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ మేనేజర్స్ మీటింగ్ అంటే ఇంకా నేను సూపర్ హీరోలా తయారైపోయి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాను. ఆ మెట్లు ఎక్కి దిగేటప్పటికే నేను తిన్నది అరిగిపోయింది. ఇంక ఇక్కడ ట్రెడిషనల్గా అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందంటే వాళ్ళ యొక్క సంస్కృతిని చాలా బాగా చూపించుకుంటారు. కాలేజీ మటుకు మామూలుగా ఉండదండి. ఆంధ్ర యూనివర్సిటీ కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది కానీ మరి ఎంత చిన్నది. ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి అయితే వెళ్ళాను. రైస్ సాంబారు ఏదో పెట్టాడు. ఇంకా మీటింగ్ దగ్గరికి వెళ్ళేదానికి మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా టీ కాఫీ ఎత్తున్నారని మా వాళ్ళు అందరూ తింటున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు అలా ఉంచున్నాను. ఇంకా మీటింగ్ అయితే అవగొట్టుకొని బయటకు అయితే రావడం జరిగింది. ఇంకా లాస్ట్ టైం ఎక్కడైతే ఫొటోస్ దిగామో అక్కడికి వచ్చాం. ఇంక ఈవినింగ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్దాం కదా అని ఆటో అయితే ఎక్కామండి. ఆటో కూడా కొట్టాడు గాల్లో. అబ్బాబ్బా ఏం కొట్టాడండి. ఇంకా గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా ట్రెడిషనల్ సూపర్ అంటే సూపర్. ఇంకా వామప్ ట్రాక్ సూపర్ ఉందండి, మామూలుగా ఉండదండి. వీళ్ళు ఏం చేసినా సరే. ఇంకా మెయిన్ ట్రాక్లోకి అయితే వచ్చేస్తే ఎవరెవరికి వాళ్ళు అథ్లెట్స్ అందరూ కూడా ఎక్సర్సైజ్ కానీ అవి కానీ చాలా అంటే బాగా అరేంజ్మెంట్స్ అయితే సూపర్ చేశారు. ఇంకా పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు. ఇంకా అథ్లెటిక్స్ అంటే ఓన్లీ స్ప్రింటర్స్దేనండి అడావిడంతా, మన కాలేజీ పిల్లలని కాదు. స్ప్రింటర్స్ వార్మప్ చేయడం కానీ డ్రిల్స్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా ఎవరికాలు స్ట్రెచ్చింగ్స్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఇది యూనివర్సిటీకి 2 కిలోమీటర్స్ అండి. సో మేము ఆటో ఎక్కడానికి 80 రూపాయలు తీసుకున్నాం. ఇంకా పిల్లలందరూ కూడా వీళ్ళందరూ రెడీగా ఇదిగోండి ఆల్వాస్ యూనివర్సిటీ యొక్క అచీవ్మెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక 2-3 షాపుల్లో అమ్మిన అన్ని మెడల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎన్సీసీ వాళ్ళకి ఎప్పుడైనా సరే బాగా తప్పదు ఏ కాలేజ్ అయినా. సో ఇక్కడ కూడా ఎన్సీసీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తున్నాయి. ఇంకా స్టార్టింగ్ 100 మీటర్స్ అది సూపర్ కొడుతున్నారు చూడండి. ప్రాక్టీస్లో వీళ్ళందరూ చేస్తున్నారు 100 మీటర్స్. ఇంకా లాంగ్ జంప్ కానీ త్రిబుల్ జంప్ కానీ చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అథ్లెట్స్ అందరూ కూడా ఒకరికి అయితే వచ్చేసారు. ఇంకా బట్టల దగ్గరికి అయితే వెళ్ళామండి. మాకు ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు మెయిన్ ఇదే ఇంపార్టెంట్ ఏంటి, మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి ట్రాక్ సూట్ తీసుకోవాలనుకుంటాం. సో నేనైతే ట్రాక్ సూట్ తీసుకున్నాను, నాకు ఇంకా సరిపడదు. ఇంకా ఆకలి వేసిందని ఇంకా ప్రాక్టీస్ అయిపోయి పిల్లల్ని తీసుకొచ్చి డిన్నర్కి అయితే వచ్చేసాం. డిన్నర్కి వస్తే మా సాయిల్ గారు చికెన్ బిర్యానీ అని ఆర్డర్ పెట్టాడు. ఇడైతే ఏదో పెట్టి సాంబార్ వేసి ఇచ్చాడు, మరి ఎలా ఉంటుందో తిని చూసాము. సో ఈ రోజుకి అయితే షెడ్యూల్ అయితే క్లోజ్ అయింది. సో రేపైతే డే 4 అయితే మేము ముందుకు వస్తాను. సో అందరికీ గుడ్ నైట్.